లేదురా తాగట్లేదు. మందంతా కూడా మానేశాను. అరే ఒక్క నిమిషాక మళ్ళీ చేస్తాను. ఏంటి ఇన్ని తెచ్చావు? 8 years లవ్ కదా, ఈ మాత్రం ఉండాలి. సరే పద. అవును స్నాక్స్ అయ్యి. నీకు తెలుసు కదా స్నాక్స్ లేకుండా తాగనని. ఈ ఒకసారి అడ్జస్ట్ చేసుకో సత్య, లవ్ ఫెయిల్ కదా. ప్రతిదానికి ఇదోటి చెప్పు. పద. స్టఫ్ ఉంటే బాగుండేది. అసలు నాకు చెప్పకుండా ఎలా చేసుకుంటుంది పెళ్ళి? కావాల్సిందే, స్టఫ్ తేలేదు కదా. అసలు ఎలా చేసుకుంటుంది పెళ్ళి? స్టఫ్ ఉంటే బాగుండేది. లవ్ ఫెయిల్యూర్ కదా, అడ్జస్ట్ చేసుకో. స్టఫ్ లవ్ ఫెయిల్యూర్, స్టఫ్ అడ్జస్ట్ అయిపో. స్టఫ్ లవ్ ఫెయిల్యూర్, స్టఫ్ అడ్జస్ట్ అయిపో. లవ్ ఫెయిల్, స్టఫ్ స్టఫ్ అడ్జస్ట్ అయిపో. స్టఫ్ స్టఫ్. నీకు స్టఫే కదా కావాలి, రాబోదాం. చల్లగా ఉంది, కార్లో వెళ్దామా? మన దగ్గర సైకిలే కదా ఉండేది. ഞാൻ പറഞ്ഞോളാം. സൽമാൻ, ఏ గొడవ చేయనన్నావు కదూ, ఎందుకొచ్చావు? చికెన్ కావాలి. ఏంటి? అంటే బాధలో మందు తాగాం, స్టఫ్ ఉండాలి కదా. మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఏమైంది అలా నవ్వుతున్నావు? దాన్ని మొగుడు నాకంటే దరిద్రంగా ఉన్నాడు. ఇంతకు ముందుకు ఇప్పటికి పెద్ద తేడా లేదు. వాడితోనే జీవితాంతం ఉండాలిగా. అవును, ఎంత మంచి ఫిగర్ నీకెలా పడింది? అందరూ ఎందుకు ఇదే అడుగుతున్నారు? నా బ్యూటిఫుల్ హార్ట్కి ఎవరైనా పడిపోతారు. అబ్బో. అవును, సైకిల్ ఏది? అవును, సైకిల్ ఏది? ఈ గ్యాప్ లో సైకిల్ ఎవడో దొప్పేశాడు, అందుకే చెప్పాను కార్లో వెళ్దామని. సర్లే, ఇప్పుడు కార్లో వెళ్దాం. ఒక్క నిమిషం కార్ ఆపు. దేనికి? సల్మాన్. ఏ సల్మాన్. డి సల్మాన్. అదే ఏంటిది? చాలా రోజుల తర్వాత మా లవర్ని చూశాను కదా, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి. నువ్వేం మాట్లాడుకుని వచ్చి కారెక్కు. 2 నిమిషాలు. సల్మాన్ రా, ఫస్ట్ కారెక్కు. పద. ఆ చేత్తో చికెన్ ముట్టుకున్నా ఉంటే అయిపోతావు చెప్తున్నా. ఛీ, నువ్వు నా ఫ్రెండే కాదు. సత్య సత్య. నేను కూడా కేరళ వచ్చి చాలా రోజులు అవుతుంది. వచ్చిన కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నీకు మరీ అంతగా ఉంటే వెళ్దాం. ఎక్కడికి? అప్పచ్చా, మీ కేరళ వాళ్ళకి ఇది కూడా అర్థం కాలేదంటే నేను నమ్మలా. నాకు నిజంగానే అర్థం కాలేదు. అదే, వీలైతే ఒక అమ్మాయో లేకపోతే ఒక అప్సరసో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఓ అమ్మాయా? ఇది ఫ్రెండ్షిప్ అంటే. నేను అడ్రస్ చెప్తా, నువ్వు పోని. ఓకే. అక్కడికి వెళ్తున్నాం కదా. అమ్మాయి ఎంత బాగుంటుందా? సూపర్. సూపరా?
థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు? ఇవాళ నా హ్యాపీ బర్త్డే. అయ్యో సత్య, ముందే చెప్తే కేక్ కోసే వాళ్ళం కదా. పర్లేదు పర్లేదు. సరే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రాపద. అయ్య బాబు, ఎప్పుడు టీవీలో చుట్టూ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. ഹലോ, ഞാനാ ഫസ്റ്റ്. ചേട്ടാ, എന്താ ചേട്ടാ? మేమిద్దరం ఉన్నాం, మేము ఫస్ట్. എന്ത്? ഞങ്ങൾക്ക് ഒരു 5 മിനിറ്റ് മതി. 5 minutes కాదు, ఇవాళ రాత్రి అంతా రక్తపాతం జరగాల్సిందే. ചേട്ടാ ప్లీజ్. രണ്ടേ 2 മിനിറ്റ്. అసలే ఇవాళ హ్యాపీ బర్త్డే. సత్య చెప్పలేదు. హ్యాపీ బర్త్డే సత్య. ముందే చెప్పుంటే కేక్ కోసే వాళ్ళం కదా. కేక్ హ్యాపీ బర్త్డే సత్య, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రా సత్య, నీ బర్త్డే కదా, మనమే ఫస్ట్ వెళ్దాం. రా, నువ్వు రా చెప్తా. ഏയ്, ഞാനാ ഫസ്റ്റ് വന്നത്. ചേട്ടാ ഒരു മിനിറ്റ്. ഏയ് ഇല്ല. వీడితో మాట్లాంటి? ఏం లేదు, రా పోదాం. నేను వద్దు. సత్య లేవు. പിന്നെ നിങ്ങളാ നടക്കണ സ്റ്റേഷനിലേക്ക്. మా కార్లో వెళ్దాం సార్. വാടാ, ചെയ്തല്ലേ സാർ. കേരള പോയി ജീപ്പിൽ കയറ്. ഞാൻ ആദ്യം വന്നു സാറേ. എന്നാ നീ ആദ്യം പോയി കയറ്. പ്ലീസ്. അവനെ ആള് മഹാപെശക 8 പേരെ കൊല ചെയ്തിട്ട് 2 കിലോ സ്വർണം അവിടെ നിന്ന് എടുത്ത് ദുബായിലേക്ക് കടന്നു കളഞ്ഞതാ. നിങ്ങൾ കാരണ അവനിപ്പോ കൈ കിട്ടിയേ. അതുകൊണ്ട് മാത്രം നിങ്ങളെ വെറുതെ വിടുന്നു കേട്ടോ. 4 మటర్లు చేసి 2 కిలోలు బంగారం తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇదేనా వాడు చెప్పింది? అవును. വാടാ. എന്താണോ നിന്റെ പേര്? കമലാസൻ സാർ. അപ്പൊ നീ ആര്? രജനീകാന്തോ? ഇല്ല സാർ, ഡി സൽമാൻ. ആളെ കളയൊക്കെന്നോടാ നീ? സാർ, അവനുള്ളതുകൊണ്ട് പേര് പറയാൻ ഒരു പേടിയുണ്ട്. വിൻസെന്റ്, ഇതിന്റെ ഡീറ്റെയിൽസ് വാങ്ങിച്ചിട്ട് വിട്ടേക്ക്. హ్యాపీ బర్త్డే. ఇంకా నా వల్ల కాదు. ఇంకెంత దూరం? ఇక్కడే దగ్గరే, ఒక 10 నిమిషాలు. కాలు నొప్పి పెడుతున్నాయి. ఇది మన సైకిలే కదా. సైకిల్ మాది. రే రే, నిన్నెక్కడో చూసానే. హలో. థ్యాంక్స్ నాన్న. సరేనా నాన్న, నాకు యాక్టింగ్ క్లాస్కి టైం అయింది, మళ్ళీ చేస్తాను. దేనికి థ్యాంక్స్? ఇవాళ నా బర్త్డే కదా. అయ్యో సత్య, ముందే చెప్పుంటే. ఆపు.
రాత్రి నుంచి ఇదే చెప్తున్నాం. చెప్పానా? మందికి గ్యాప్ ఇచ్చేయాల్సిందే. ఈ ఒక్కరోజు తాగి గ్యాప్ ఇచ్చే. అదేంటి? నా బర్త్డే మందు లేకుండానా? నెవర్. అవును కదా, నువ్వు రెడీ అవ్వు, నిన్ను ఒక బ్యూటిఫుల్ పబ్కి తీసుకెళ్తా. తోసేటా కొళ్ళ అడ్డిపోలే. థ్యాంక్ యూ. భలే పడారు కదా. ఇదే మనకి బారు, డిస్కో, పబ్ అన్నీ. డార్లింగ్ ఓ పాట పాడమను. കമലഹാസൻ പാട്ട് പാടണം. ചേട്ടാ, ഇന്ന് ഇവന്റെ ബർത്ത്ഡേ ആണ്. കമലഹാസൻ ഫാനാണ്. അതുകൊണ്ട് ഒരു അടിപൊളി കമലഹാസൻ പാട്ടം കാച്ചേക്കാം. ഉലക നായകൻ താനാ. നമ്മുടെ മോള് മോളെന്ത് സുന്ദരിയാണെന്ന് നോക്കി. എന്താടാ മോളു, നമുക്ക് പോവാ വീട്ടില്. നിങ്ങളാരാ? ഇത് ഞങ്ങളുടെ കുഞ്ഞല്ലേ? ഞങ്ങളുടെ നാട്ടിൽ വന്നിട്ട് ഞങ്ങളുടെ കുട്ടിയാണെന്നോ? എന്റെ ഞങ്ങളുടെ കുട്ടിയാ? പ്രശ്നം പോലീസിനെ വിളിക്കട്ടോ. നന്ദി പോലീസിനെ വിളിക്കാതാണോ? നിങ്ങൾ ആരാ ചോദിക്കാൻ? പിന്നെ നീ അവനെ ഒറ്റയോടെ കൊണ്ടുപോകും, ഒന്നും ചെയ്യാൻ പറ്റില്ല. പിന്നെ ഞങ്ങളുടെ നാട്ടിൽ വന്നിട്ട് ഞങ്ങളുടെ വെച്ചിട്ട് പോകാം. ഞാൻ നിങ്ങളോടൊക്കെ പറഞ്ഞത് കള്ളായിരുന്നു സൽമാന്. എനിക്കൊരു കുടുംബമുണ്ട്. ഒരു നേരത്തിന് പോലും വകയില്ല. എനിക്ക് എന്താ ചെയ്യേണ്ടതെന്ന് അറിയില്ലായിരുന്നു. അതാ ഒരു കുഞ്ഞിനെ പ്രസവിച്ചു കൊടുത്താ കുറച്ച് കാശ് കിട്ടുമെന്ന് പറഞ്ഞപ്പോ ഞാൻ സമ്മതിച്ചു. ഒരു പ്രത്യേകം പറഞ്ഞിരുന്നു, ആരോടും പറയരുതെന്ന്. ഈ നാട്ടിലെല്ലാവരും നിലവിൽ പ്രശ്നമില്ല, പക്ഷെ എന്റെ നാട്ടിലറിയാൻ പാടില്ല. അതാ ഇവിടെ വന്ന് താമസിച്ച് കുറച്ചു ദിവസം കഴിയുമ്പോ ഞാനങ്ങ് പോകും. తన పాప కాదంట, ఏదో డబ్బుల కోసం. అర్థమైంది. ఫస్ట్ టైం మలయాళం అర్థమైనందుకు బాధపడుతున్నాను.
హైదరాబాద్లో సరోగసి అంటే వింటానికి చాలా స్టైల్గా ఉండేది, కానీ ఇప్పుడు చిన్నపిల్ల, అది కూడా నా చేతిలోకి తీసుకోగానే నేనే ఉండలేకపోతున్నాను. అలాంటి తనాల ఉంటుంది వదిలేసి డబ్బు కోసమా? ఛే, తన పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. నాకు ఒక కుటుంబం ఉంది, డబ్బుల కోసం ఏం చేయాలో తెలియదు అంటుంది. అంతేలే. మనకి డబ్బు కోసం ఒక అమ్మాయి పడుకున్నా తప్పే, జన్మనిచ్చిన తప్పే. ఇంకొన్ని రోజులు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుందంట. ബാഗ് എവിടെ ഇരിക്കട്ടെ, വാട്ടർ ബോട്ടിൽ വാങ്ങിട്ട് വരാം. സത്യ, സത്യ, ചേട്ടാ സത്യ ഇവിടെ വന്നായിരുന്നു? അല്ല, വന്നില്ല. മഞ്ഞല്ല. കണ്ണൻ ചേട്ടാ സത്യ കണ്ടായിരുന്നു? ഇല്ല. എൻ്റെ ഫ്രണ്ട്? ഇല്ല.